నా పేరు సుదర్శన్ బాబు. నేను షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అయితే నిన్న రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో సంగం మహేష్ నాకు కాల్ చేయడం జరిగింది. ఏమైంది మహేష్, ఇంత రాత్రి ఫోన్ చేసినామంటే, అన్న ఇట్లా సడన్ గా వచ్చేసి ఈ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కోసం కట్టిన దిమ్మెను కూలగొట్టిండ్రు పోలీస్ వాళ్ళు. ఆ తర్వాత మా ఇంట్లోకి వచ్చి నా సెల్ ఫోన్లు లాక్కున్నారు. మళ్ళీ అదే మాదిరిగా ఇంట్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొని అలా సిఐ పోలీస్ జీప్ లో పెట్టుకొని వెళ్ళిపోతుందని చెప్పిండు బాధపడుకుంటా. నేను ఆయన నంబర్ పెట్టమంటే నంబరు పెట్టిండు. నేను మాట్లాడిన తర్వాత ఒక 5 నిమిషాల లోపల అంబేద్కర్ విగ్రహాన్ని తెచ్చి మళ్ళా అక్కడ అప్పచెప్పిండు. ఇది జరిగింది. మరి ఈ దేశంలో అంబేద్కర్ విగ్రహాలు, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలు, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలు పెట్టడం తప్ప వాళ్ళు సంఘానికి ఏం చేయలేదా? మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే రాజ్యాంగాన్ని రాసిండు. ఈ రోజు దేశం మొత్తము ఒక అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే మరి చట్టాలన్నీ అమలవుతున్నాయి. మరి అలాంటి చట్ట నిర్మాతను గౌరవించవలసింది పోయి, అలాంటి రాజ్యాంగ నిర్మాతకు మరి మనము విధేయంగా ఉండేది పోయి, మరి ఆయన విగ్రహాన్ని మరి ఒక అవమానకరంగా ఎలాంటి సర్చ్ వారెంట్ లేకుండా ఆయన ఇంట్లోకి అర్ధరాత్రి వెళ్ళి ఆ కాలనీలో ఉన్నటువంటి అన్ని డోర్లు బయట నుంచి గొల్లాలు పెట్టి మరి లాక్ చేసి ఆయన దగ్గర ఉన్న ఫోన్లు సీజ్ చేసి అంబేద్కర్ విగ్రహాన్ని తరలించడం అంటే మరి ఇది చాలా దారుణమైన ఘటనగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక విలేకరి, మా ఎస్సీఆర్పి సంఘంలో నాయకుడు, మరి ఒక ఆటంకవాదిని, ఒక తీవ్రవాదిని, మరి ఒక సంఘంలో చెడు ప్రవర్తన కలిగిన రౌడీ షీటర్తో ప్రవర్తించడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేము ఈనాడు మరి ఒక భీమ్ ఆర్మీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదే మాదిరిగా మాస్టర్జీ జాతీయ కళామండలి జాతీయ అధ్యక్షుడు, అదే మాదిరిగా ఏఐఎస్సీఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు, మన స్థానిక నాయకులందరూ కూడా పాపం ఉదయం నుంచి ఆ స్థలంలో ఈ బడంగపేటలో ఉన్నటువంటి కుల సంఘాల నాయకులు అందరూ కూడా అక్కడికి విచ్చేసి మరి మహేష్ ను పరామర్శించడం జరిగింది. మరి ఆ రాత్రి నేను మాట్లాడితే ఇన్స్పెక్టర్ గారు ఏమంటున్నారు, దానికి పర్మిషన్ లేదు, జిహెచ్ఎంసీ అబ్జెక్షన్ చేసింది, మాకు లెటర్ ఇచ్చింది అంటున్నారు. మరి అదే జిహెచ్ఎంసీ బడంగపేటలో జరుగుతున్నటువంటి అనేక అక్రమాలపైన, అనేక దుర్మార్గాలపైన, అనేక అక్రమ కట్టడాలపైన ఇదే సంగం మహేష్ గారు ఎన్నో లెటర్లు ఇచ్చిండు. మరి ఎందుకు మీరు స్పందిస్తలేరు? ఒక 10 సంవత్సరాల నుంచి ఆయన అక్రమ కట్టడాలపైన లెటర్లు ఇస్తే ఒక్క అక్రమ కట్టడాన్ని ఆపే శక్తి మీకు లేదు. కానీ ఒక రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని మాత్రం, దిమ్మెను మాత్రం తొలగించేంత ఉత్సాహం మీకు ఉంది. అంటే మీకు చట్టాల పట్ల ఉన్నటువంటి బాధ్యత ఏంటో మాకు ఈ సందర్భంగా అర్థమవుతుంది. బడంగపేటలో ఎన్నో అక్రమ నిర్మాణాలను మీరు బడంగపేట ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికీ 2 సార్లు ఏసీబీ రైడ్ జరిగింది. మొన్న పారిపోయారు టౌన్ ప్లానింగ్ అధికారులు, కిరణ్ లాలప్ప అని ఉండి తీవ్రమైన అవినీతి ఆరోపణలు వాళ్ళ మీద. మరి ఇంత పనిమంతులు, ఇంత చాతగాని చవటలు, దద్దమ్మలు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తూ ఒక దేశ నిర్మాత, రాజ్యాంగ నిర్మాతకు అవమానం కలిగించే మాదిరిగా నిన్న రాత్రి అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం అనేది చాలా దారుణమైన ఘటన. మరి ఆయన పర్మిషన్ ఇవ్వమని ఎప్పటి నుంచో లెటర్లు పెడుతున్నాడు. మరి మీరు కనీసం వచ్చి ఆ ప్రాంతాన్ని చూడలేదు కూడా. అసలు పర్మిషన్ దేనికి అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి? అదే మన జాతీయ రహదారియా? మీరు మల్లమ్మ దగ్గర ఇంత పెద్ద విగ్రహం ఉంది వైఎస్ఆర్ది, మేము దానికి అబ్జెక్షన్ చేస్తలేం. కానీ మీరు మెయిన్ రోడ్ మీద పెట్టినటువంటి విగ్రహాలకు మీరు సంబరాలు చేస్తూ ఆవిష్కరిస్తారు. మారుమూల ప్రాంతంలో జేఎన్ఎన్యూఆర్ఎం హౌసింగ్ నిర్మాణం జరుగుతున్నటువంటి ఒక దీని దగ్గర, అది కాంప్లెక్స్, జేఎన్యూఆర్ఎం కాంప్లెక్స్ కుర్మల్గూడ. మరి అలాంటి మారుమూల ప్రాంతంలో పాపం ఆయన పెట్టినటువంటి స్థలం కూడా అక్కడ అన్ని గుట్టలు ఉన్నాయి, అన్ని చెట్లు ఉన్నాయి. దాన్ని అంతా క్లీన్ చేపించి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ పర్మిషన్ ఇవ్వమని అంటే మీరు పర్మిషన్ ఇయ్యరు, కనీసం స్థలాన్ని వెరిఫై చేయరు. చివరికైనా విసిగిపోయి మరి అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే మీరు ప్రోత్సహించాలి. మీరు చేసే అవినీతి కార్యక్రమాలు, మీరు చేసే చెడ్డ పనులకు అసలు ఒక మంచి పని చేస్తున్నా మీకు కనీసం ఒక పుణ్యం వస్తుంది. అది చేతగాక అంబేద్కర్ విగ్రహాన్ని, ఆ దిమ్మెను మీరు కూల్చిరంటే మరి మీరు ఎంత దుర్మార్గులో. మీరు అసలు నిజమైన చట్ట వ్యతిరేక శక్తులు, సంఘ వ్యతిరేక శక్తులని నేను ఈరోజు మిమ్మల్ని మాట్లాడుతున్నాను. మీరు చేసిన అవినీతి పనుల వల్ల ఈనాడు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ కు, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్ల నష్టం వాటిల్లుతుంది. ఎలాంటి పర్మిషన్స్ లేకుండా, ఎలాంటి మీరు రుసుములు వాళ్ళ నుంచి కలెక్షన్ చేయకుండా అడ్డగోలుగా మీరు కట్టుకోనికి, మీ ఇండ్లు నింపుకోనికి, మీ ఖజానా నింపుకోనికి, మీ సొంత జేబులు నింపుకోవడానికి పర్మిషన్స్ ఇస్తున్నారు కట్టుకోమని.
రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పలానా బిల్డింగ్ కు పర్మిషన్ ఉందా అంటే లేదని చెప్పి మీరే ఇచ్చిర్రు, ఇలాంటి పర్మిషన్ అనేది తీసుకోలేదని. మరి అలాంటి బిల్డింగ్ ను మరి కూల్చమంటే కూల్చనీకి చేత కాదు. మరి ఎక్కడ న్యాయం ఇది? అంబేద్కర్ విగ్రహం కూల్చడానికి మీరు వచ్చిండ్రు. ఇలాంటి నికృష్టమైన చర్యలు మీరు మార్చుకోకపోతే మరి చాలా పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి మీరు బహిరంగంగా ఆ విగ్రహాన్ని దిమ్మెను కూల్చినందుకు మరి మీరే బాధ్యత తీసుకొని దాన్ని కట్టించాలి. ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే పోలీస్ అధికారి చాలా దారుణంగా ప్రవర్తించిండో ఎస్ఐ పైన మళ్ళీ పోలీస్ అధికారి పైన ఎలాంటి సర్చ్ వారెంట్ లేకుండా ఆయన ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఎత్తుకెళ్ళిండు. కనీసం అది దిమ్మె పైన పెట్టినా మీరు ఎత్తుకపోయారంటే ఒక అర్థం ఉంది. దిమ్మ పైన పెట్టలేదు, చేయలేదు, అంత ఘోరమా? గతంలో కూడా మీరు శివాజీ జయంతి రోజు ఫిబ్రవరి 19th నాడు అక్కడ శివాజీ విగ్రహం పెడదామని ఒక దిమ్మె కడితే దాన్ని కూడా ఇరగొట్టి ఆయన లుంగిపైన పైన జీప్లు వేసుకొని వెళ్ళిపోయారు. ఎందుకింత మీకు అహంకారం? సిఐ గారు, మీరు ప్రజల కోసం మీరు పనిచేయనుకున్నారా? మేము కట్టే ట్యాక్స్లతో మీరు జీతాలు తీసుకుంటారు కదా. కనీసం మీరు బుద్ధి లేకుండా, కనీసం చట్టాల పట్ల అవగాహన లేకుండా పౌరులను ఇట్లా మీరు అవమానిస్తే ఎంతవరకు కరెక్ట్? మీరు చేసింది చాలా తప్పు. కాబట్టి మేము ఈ రోజు ఏసీపీ గారికి మేము ఫిర్యాదు చేశాం. మరి గౌరవ ఏసీపీ గారు కూడా స్పందించి ఈ ఇన్స్పెక్టర్ పైన, ఎస్ఐల పైన, రాత్రి అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ అధికారి పైన SC/ST అట్రాసిటీ యాక్ట్ 1989 ప్రకారము మరి అక్కడ కేసులు నమోదు చేసి వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే గనక ఇక తర్వాత ఈ ఉద్యమం ఎక్కడికి వెళ్తుంది అనేది మరి మీరే దాన్ని పర్యవసానాలు చూడవలసి ఉంటుందని మేము ఏసీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈనాడు మరి అన్ని ప్రజా సంఘాలు, బడంగపేటలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, అన్ని కుల సంఘాల నాయకులు మరి ఇక్కడికి విచ్చేశారు. మరి అధిక శాతంలో మహిళలు రావడం జరిగింది. వారందరికీ నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. జై భారత్, జై భీమ్.